ఈ వీడియోలో వచ్చేసి మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరు ఓటింగ్లో టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్లో ఉన్నారు. అలాగే తనుజ బూతు మాట్లాడిందని చెప్పేసి చాలా ఛానల్స్లో చెప్తున్నారు. అదేంటి, దాని మీద క్లారిఫికేషన్ అనేది మాట్లాడుకుందాము. ముందుగా వస్తే ఈరోజు అందరికి తెలిసిన టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే జరిగింది. దాంట్లో ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుయల్ గెలిచాడు, సెకండ్ టాస్క్లో తనుజ గెలిచింది. మళ్ళీ తనుజ ఒకరిని ఇమాన్యుయల్ ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇద్దరిలో కూడా మళ్ళీ తనుజ గెలిచింది, ఇమాన్యుయల్ గెలిచాడు. ఇమాన్యుయల్ సంజన మీద గెలిచాడు, తనుజ సుమరణ మీద గెలిచింది. నెక్స్ట్ వచ్చి వీళ్ళందరికీ వేరే టాస్క్లు అయితే పెడతారు. దాని గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఓటింగ్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే తనుజ అయితే టాప్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే కళ్యాణ్ ఇమాన్యుయల్ ఈ వీక్లో లేడు కాబట్టి తనుజ చాలా సూపర్ ఫస్ట్ టాప్లో ఉంది. ఎందుకంటే అలాగే ఇలా ఈరోజు పాజిటివ్ ఎపిసోడ్ అయితే పడింది. ఎందుకంటే టాస్క్లు అయితే సూపర్గా ఆడింది, 2 టాస్క్లో గెలిచింది కాబట్టి ఇది కూడా ప్లస్ అయ్యి ఇంకా ఓట్స్ పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సెకండ్ పొజిషన్లో వచ్చేసి డెమోన్ పవన్ అయితే ఉన్నాడు. డెమోన్ పవన్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. డెమోన్ పవన్ యాక్చువల్గా తన నామినేషన్స్లో అందరూ చెప్పిన పాయింట్స్ అయితే అంత గట్టిగా ఏమీ లేవు. 1-2 పాయింట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఏదో గుడ్డిగా వేస్తారు. రీతుతో ఉంటున్నావు, రీతు బాండ్ బాగాలేదు అని చెప్పి ఏదో గుడ్డిగా వేసినట్టు అనిపించింది. సంజన గారు అయితే చాలా సిల్లీగా అయితే నామినేషన్ చేశారు డెమోన్ని. డెమోన్ ఏంటి, నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నావు, టికెట్ ఫైనల్ నువ్వు ఒకరినే కొడతావు, ఎవరు కొట్టలేరు అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్. ఇది ఒక పిచ్చి రీజన్ అని చెప్పి చెప్పుకోవాలి. అటు డెమోన్ పవర్ అండ్ రీతుకు బాగాలేదు అని చెప్పి సంజన గొడవ పడి లాస్ట్కి రీతు సంజన కలిసిపోయారు. డెమోన్ అయితే సైడ్ అయిపోయాడు. డెమోన్కి అర్థం కావట్లేదు, వీరిద్దరు కొట్టుకొని నన్ను ఎందుకు చంపేస్తున్నారు అని చెప్పి. థర్డ్ పొజిషన్లో వచ్చి సంజన గారు ఉన్నారు. సంజన గారు ఎందుకున్నారంటే రీతితో మాట్లాడింది నెగిటివ్ అయినా సరే ఈ వీకెండ్లో తన స్టాండ్ తీసుకున్న విధానం, తన మాటకి తను ఇచ్చిన వాల్యూ, హౌస్ మేట్స్ ఒపీనియన్తో నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని చెప్పి ఏదైతే చెప్పిందో దానికైతే పాజిటివిటీ అయ్యి ఓట్స్ అయితే పడుతున్నాయి. ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి భరణి గారు ఉన్నారు. భరణి గారు కూడా ఓట్లు అయితే పడుతున్నాయి. ఈ వీక్ ఇంకా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తే ఇంకా ఓట్లు పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసి తనుజ బ్యాడ్ వర్డ్ యూజ్ చేసిందా అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. తనుజ బూత్ అయితే ఏమి వాడాలంటే బ్యాడ్ వర్డ్ అయితే ఏమి వాడలేదు ఎవరి మీద, కానీ అందరూ సర్క్యులేట్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే వాడలేదు, 100% ఇది షూర్. రీతు అయితే ఉంది. రీతు ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. రీతుకు కూడా కొన్ని ఓట్లు తగ్గాయని చెప్పుకోవాలి ముందుతో పోల్చుకుంటే. ఎందుకో మరి నెగిటివ్ అయిందో ఎలా అయిందో తెలీదు, తక్కువ అయితే ఉన్నాయి. లాస్ట్లో వచ్చి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి ఏమేమీ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, గేమ్స్ ఆడికి గెలవట్లేదు కాబట్టి ఓట్లు అయితే పడుతున్నాయి. ఈ వీక్లో సుమన్ అన్న వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో. అండ్ తనుజ గెలిచినందుకు మీకు ఎలా అనిపిస్తుంది, అండ్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడు అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. అంతవరకు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ ఇలా.